రాష్ట్ర గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి సోమవారం చండ్రగుండ మండలం బెండాల్పాడు గ్రామంలో పర్యటించారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెండాల్పాడు గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి రాబో తరుణంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ 1,00,000 మందికి తగ్గకుండా సభకు ఆహ్వానం పలకాలని కార్యకర్తలకు, అభిమానులకు, శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందిన వారందరూ తమ యొక్క చల్లని ప్రేమ, అభిమానాన్ని చూపుతూ ఈ సభకు రావాలని ఈ కార్యక్రమంలో ఆయన పిలుపునిచ్చారు. చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మనం ఘనంగా స్వాగతం పలకాలి. ఖచ్చితంగా మనది సత్తుపల్లి నియోజకవర్గం మనకి చాలా నియర్ బై కదా ఇక్కడికి. అందుకని మ్యాక్సిమం ఆ రోజు సభ సక్సెస్ చేయాలంటే మనందరి సహకారం ఉండాలి. మనం మరి ఎందుకంటే ఇది మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లు ఇవ్వడం కానీ, ఏ సంక్షేమ పథకాలు కానీ చేయలేదు. ఈరోజు మన బలం నిరూపించుకునే అవకాశం ఇది మనకు. మన ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికి మరి ఆ రోజు మన శ్రీరన్న గారు 1,00,000 టార్గెట్ ఇచ్చారు. మ్యాక్సిమం మన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కనీసం 20 నుంచి 30,000 పీపుల్ ఇక్కడికి రావాలని నేను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోడికి, గూడు లేనటువంటి పేదోడికి సొంత ఎన్నికలు నెరవేర్చాలనే ఆలోచనలో భాగంగా ఇందిరమ్మ పథకం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లు ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా, విమర్శలకు తావు లేకుండా చాలా అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన శ్రీనన్న గారు ఏమాత్రం కూడా ఛాన్స్ లేకుండా, విమర్శలకు తావు లేకుండా చాలా నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 5 లక్షలు ఇచ్చి కట్టించడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని లబ్ధిదారులందరూ కూడా జీవితంలో మర్చిపోరనేది నేను అనుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి పేదవాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళలో అతి పేదవాళ్లకు, గూడు లేనటువంటి వాళ్ళకి గూడునిచ్చి నీడనిచ్చేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాజకీయాల్లో తెలంగాణ అధికారంలోకి ఈ జిల్లా నుంచే, జిల్లాలో బాగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలవటం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని దేశంలో చెబుతున్నారు, హైదరాబాద్లో చెబుతున్నారు. వీటన్నిటికీ బాధ్యుడు, కారకుడు మనకి ఇల్లు ఇచ్చే మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పెద్దలు అన్న శ్రీనివాస్ రెడ్డి గారు. అట్నుంచి పక్కనే సత్తుపల్లి అంటే ఈ రాష్ట్రంలో, దేశంలో పేరు పొందిన ఊరే. ఆ సత్తుపల్లి అంటేనే ఆ పేరు అటువంటిది. మరి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాఘవయ్య గారు, అన్న పాయమన్న తిరుపతి ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు వెంకట్రావు గారు భద్రాద్రి ఎమ్మెల్యే గారు, మా అన్న కనకన్న ఇల్లంద ఎమ్మెల్యే గారు, పక్కన యూత్ కాంగ్రెస్ వెనక ఉన్న మిత్రులందరికీ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న పేదలకి అవసరమైన ఇల్లు ఇవి. పేదలకు అవసరం, పేదలు ఉన్న చోటే పెట్టాలనే ఉద్దేశంతో, దాంతో భద్రాద్రి కొత్తగూడెం అంటే చాలా మక్కువ ఎక్కువైంది. అది నేను గమనిస్తూనే ఉన్నాం ఎప్పటి నుంచో. అలాంటిది ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. అవకాశాన్ని మనం అందరం సక్సెస్ చేయాలి. ముఖ్యమంత్రి గారు రేపు 21 తారీఖున వచ్చేది. నిజంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ ప్రజలు కాంగ్రెస్ పట్ల విశ్వాసంతో ఉన్నారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టే దాంట్లో అందరం కలిసికట్టుగా రేపు సభని సక్సెస్ చేయాలి. ముఖ్యమంత్రి గారికి ఇదే విజయాన్ని మనం దాన్ని చూసి రేపు స్థానిక ఎన్నికల్లో విజయాన్ని చూపెట్టే విధంగా మనం గొప్పతనాన్ని నిలబెట్టాలని. నిజంగా చెప్పాలంటే ఏ గ్రామం వెళ్ళినా చాలా సంతోషం వెళ్తుంది. ఏ గ్రామంలో ఏదో పునాది చూసి మనకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇంకా నాకు ఇల్లు అని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు కూడా అన్ని ప్రాంతాలు 3,500 అయితే ఏజెన్సీ ప్రాంతాలకు 4,500 ఇల్లు ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ప్రతి గ్రామంలో ఇళ్ళ శంకుస్థాపనలు కానీ వాళ్ళ కట్టేదాన్ని చూస్తుంటే ఎక్కడ చూసినా బ్రిక్తో మనం ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఆ వాతావరణానికి నిదర్శనంగా మరొకసారి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా మండలానికి ఇచ్చే టార్గెట్ పూర్తిగా
మరి తీసుకొచ్చే విధంగా హామీ ఇస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో భారతదేశంలో కూడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చే గొప్ప వ్యక్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్న సీనియర్ గారు పెద్ద ఎత్తున హౌసింగ్ ఇచ్చడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ మరి ప్రారంభం ఇక్కడే చేసుకొని గృహప్రవేశాలు కూడా ఇక్కడ చేసుకోవడం అనేది మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఒక సంతోషం, ఒక పండగ వాతావరణం, మంచి ప్రోగ్రాం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే గారు కూడా నాకని చాలామంది అభ్యర్థులను అప్పీల్ చేశారు. నేనేం అప్పీల్ చేయలే, పనితనంలో చూపించినాం. పనితనంలో శబాస్ అని మన నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయి వరకు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఇల్లు కట్టబడి ఉన్నాయి, ముందస్తులు ఉన్న ఆలోచనతో ఈరోజు మనకు కూడా అవకాశం రావడం, మీ అందరి సలహాలు మన సపోర్ట్ చేయటం, అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి 21వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమానికి దశ దిశ చేయవలసిందిగా మంత్రి వర్యులను కోరుతా ఉన్నాను. కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో చివరి రోజైన 21వ తారీఖు నాడు మంచి రోజు ఉన్నది కాబట్టి 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి అశ్వరాపేట నియోజకవర్గంలోని చండ్రగుంట మండలంలో బెందాలపాడు గ్రామంలో గిరిజన నియోజకవర్గం గిరిజన గ్రామంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బండి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకా సహచర మంత్రులు అందరూ ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అదే రకంగా వానాకాలం ఇది. ఇందాక గౌరవ వైరా శాసనసభ్యులు చెప్పినట్లు జోరున వర్షం పడిన టైం ఇది. వర్షం వానదేవుడు కూడా తప్పకుండా మనం చేసే ఈ మంచి కార్యక్రమానికి సహకరిస్తారు. కాబట్టి 1,00,000 మంది తగ్గకుండా ఇప్పుడే గ్రౌండ్ కూడా చూసొచ్చాం. సుమారు ఒక 25 ఎకరాల గ్రౌండ్, ఒక 70-75 ఎకరాలతో పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే ఇల్లు లబ్ధిదారులతో పాటుగా ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటుగా పార్టీని అభిమానించే వాళ్ళతో పాటుగా స్వచ్ఛందంగా భవిష్యత్తులో కూడా ఇళ్ళు వచ్చే వారితో పాటుగా ఈ ప్రభుత్వాన్ని చల్లగా ఉండాలని దీవించే ప్రతి ఒక్కరూ 1,00,000 మంది తగ్గకుండా ఈ చండ్రగుంట పరిసర ప్రాంతాల్లో సుమారు 25-30 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న అభిమానులంతా ఆ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే మీటింగుకి హాజరై మీ ప్రేమ అభిమానాలని ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే చేస్తుందో వాటికి మీ చల్లటి ప్రేమని అభిమానాన్ని వచ్చి చూపించాలని ఈ వేదిక ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే ప్రతి ఒక్క అభిమానులకి ముఖ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మీకు తెలియదు కాదు, దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఆ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం లాగా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక్కొక్క ఇల్లు పేదోడు కట్టుకునే ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడా లే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కళ నెరవేర్చాలని పేదోడికి ఒక గూడు నిర్మించే దాంట్లో గడిచిన ఆనాటి 10 సంవత్సరాల పరిప్రభుత్వము విస్మరిస్తే పేదోడికి ఇల్లు కడితే మాకు ఏమి కమిషన్ వస్తుందని స్వార్థపూరితమైన ఆలోచనలతో ఇల్లు కట్టకుండా వదిలేస్తే మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇవాళ చండ్రగుంట మండలంలో బెండాలపాడులోనే కాదు, ఏదైతే మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చామో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ సుమారు 2,52,000 ఇల్లు మొదలుపెట్టి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ 21వ తారీఖు లగాయత్తు ఈ 2,52,000 ఇల్లే కాదు,
52,000 ఇళ్లే కాదు, ఏదైతే మొదట విడత ఇచ్చే 4.5 లక్షల ఇళ్లే కాదు, ఏ పేదవాడి కళ నెరవేరటం కోసం రాబోయే 3.5 సంవత్సరాలలో మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే ఈనాడు 21వ తారీఖు నాడు శ్రీకారం చుట్టే కార్యక్రమం, ఇది ఆరంభం మాత్రమే, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం. నీది ఏ పార్టీ, నీది ఏ కులం, నువ్వు నాకు ఓటేస్తావని అడగం. పేదవాళ్ళు అయ్యింటే చాలు అని చెప్పి కమిటీల ద్వారా గ్రామంలోనే మీరు ఎన్నుకున్న వ్యక్తులకి మొదటి విడత ఇళ్ళు ఇచ్చాం. ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒకసారి ఇచ్చి తూచనే ప్రభుత్వం కాదు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి వారికి భవిష్యత్తులో మిగిలిన 3 విడతల్లో ఎలిజిబుల్ ఉన్న ప్రతి వారికి ఇల్లు ఈ ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ, గౌరవ శాసనసభ్యులు నా సహచర శాసనసభ్యులు చెప్పినట్లు ఇంకో 1-2 గంటల్లో వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు, నియరెస్ట్ పాయింట్లను ఐడెంటిఫై చేస్తారు. పెద్ద ఎత్తున 1,00,000 మంది తగ్గకుండా ఈ సభని జయప్రదం చేసే దాంట్లో స్థానిక శాసనసభ్యులతో పాటు, అభిమానులతో పాటు